ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మనందరం కూడా నేర్చుకుందాం, పరిశీలిద్దాం. బైబిల్ అర్థం కాకపోతే అడగండి. బైబిల్ అర్థం కాకపోతే అడగండి. ఎన్నో విషయాలు లోకంలో మనిషి అడిగి తెలుసుకుంటున్నాడు. చిన్ననాటి నుండి మానవ జీవితం ఎవరి దగ్గరో నేర్చుకుంటేనే ప్రారంభమైపోతుంది. తల్లి దగ్గర నేర్చుకుంటాడు, తండ్రి దగ్గర నేర్చుకుంటాడు, గురువు దగ్గర నేర్చుకుంటాడు, మాస్టరు టీచర్ దగ్గర నేర్చుకుంటాడు. మానవ జీవితంలో ఎన్నో మనిషి నేర్చుకుంటున్నప్పుడు బైబిలు అనే ఈ మహాజ్ఞాన గ్రంథం ఎవరికైనా అర్థం కాకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకోవటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే బైబిలు ఒక మహాజ్ఞాన గ్రంథం, సర్వజ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం, మహాజ్ఞానం, సర్వశక్తుని విద్య, సకల శాస్త్రాలను అధిగమించినది. లోకంలో ఉన్నటువంటి మనిషి రాస్తున్నటువంటి ఎన్నో గ్రంథాలు ఈరోజు మనుషులు చదువుతున్నా ఆ గ్రంథాలు నేర్పించుటకు టీచర్లు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు, మాస్టర్సు ఇలా ఎందరో లోక విద్య నేర్చుకొనుటకు ఎందరో ఉన్నారు నేర్పించడానికి. ఈ బైబిలు కూడా చదవగానే అర్థమైపోయేటంత సులభమైనటువంటి పుస్తకము కాదు ఇది. బైబిల్ అర్థం చేసుకోవాలంటే, బైబిల్ నీకు తెలియాలి అని అనుకుంటే ఇది దివారాత్రము దానిని ధ్యానించండి. పగలు రాత్రి, పగలు రాత్రి, దివారాత్రులు ఈ పదాన్ని దేవుడు ఎందుకు రాయించి ఉంటాడో బైబిలు చదువుతున్నటువంటి వారికి, నేర్చుకోవాలనుకునేటటువంటి వారికి, బోధిస్తున్నటువంటి వారికి ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని జాగ్రత్తగా గమనించాలి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుందో ఒకసారి చూడండి. కీర్తన 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించండి, మనసు పాడు చేసుకోకండి. అర్థం అవ్వలేదని దివారాత్రము దానిని ధ్యానించువాడు, దివారాత్రము ధ్యానించు, దాని గురించి ఆలోచించు. వెంటనే చదివితే అర్థమైపోయే గ్రంథం కాదు ఇది. వెంటనే నువ్వు అర్థం చేసుకోగలవు అని ఆయన రాయలేదు. ఇందులో ఉన్న విషయాలను మీరు దివారాత్రము ధ్యానించండి. దీనికి కొంత సమయం ఇవ్వండి. రాత్రి పగలు సమయం ఇవ్వండి. ఎక్కువ సమయం ధ్యానించుటకు, దీనిని అర్థం చేసుకొనుటకు, పరిశీలించుటకు మీరు అవకాశం ఇవ్వాలి. లేకపోతే ఈ బైబిల్ అర్థం అవ్వక లోకానికి ఏమైపోయిందంటే ఇది చిక్కుముడైపోయింది. అందుకే ఎందరో బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకోలేక చివరికి దీనికి ఒక పేరు పెట్టేశారంటే ఇది చిక్కుముడి. బాగుంది, మంచి పేరు పెట్టారు, చిక్కుముడి.
అంటే బాగా చిక్కులుగా చికాకుగా ఉంది. మాకు చాలా చిక్కుల్లో పెడుతుంది బైబిల్ చిక్కుల్లో పెట్టింది. అంటే బైబిల్కి ఎంత వెయిట్ ఉందో, బైబిల్కి ఎంత విలువ ఉందో ఇక్కడ అర్థమైపోవాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు నీకు చిక్కుముడులుగా ఉన్నాయి అంటే కష్టంగా ఉన్నాయి. అది బైబిల్లో విషయాలు అర్థం కాలేదు అనలేదు, బైబిల్ అర్థం కాదు అనలేదు, బైబిల్ తప్పని కూడా అనలేదు. బైబిల్ చిక్కుముడి. ఈ చిక్కులు ఉన్నటువంటి ఈ ముడులు విప్పాలి అంటే, ఇందులో ఉన్న విషయాలు నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు దివారాత్రమైన కొన్ని సంవత్సరాలు ధ్యానించవలసి ఉంటుంది. యేసు బోధించేసరికి ఆయన దాదాపు 30 సంవత్సరాలు. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమనుందో ఒకసారి చూడండి. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. 30 సంవత్సరాలు ఆయన బోధించేసరికి ఆయన వయసు 30 సంవత్సరాలు. అయితే 30 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును, యేసు జ్ఞానమందును వయస్సు యందును 30 సంవత్సరాల వయసు. అంతవరకు ఆయన దేవుని జ్ఞానమందు ఇదంతా ఆయన ధ్యానిస్తూ పఠిస్తూ ఆయన ఎంత చదివారైనా, బైబిల్ ఎన్ని సంవత్సరాలు ఆయన చదివారు? 30 సంవత్సరాలు జ్ఞానమందు ఉన్నాడు ఆయన. 30 సంవత్సరాలు. నువ్వు బైబిల్ పట్టుకునేసరికి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అంతేనా? జైశాలి గారు అయినటువంటి ఆయనే అంటున్నారు, నేను 25 సంవత్సరాలు బైబిల్ చదివాను. చూసారా? 25 సంవత్సరాలు. ఈరోజు ఉన్నటువంటి బోధకులు ఎన్ని సంవత్సరాలు చదివారు? 25 సంవత్సరాలు చదివిన పెంతెకోస్తులో ఉన్నావంటే ఇంక నేనేం చేయాలి? 25 సంవత్సరాలు చేసి చదివిన బైబిల్ బాప్టిస్ట్లో ఉంటే నిన్నేం చెప్పాలి? 25 సంవత్సరాలు రోమన్ క్యాథలిక్లో ఉన్నాను, నిన్ను ఏం చెయ్యాలి? 25 సంవత్సరాలు ఏ సంఘం, బైబిల్లో ఏ సంఘానికి ఏం పేరుండాలో అన్నది తెలియని దశలో ఉన్నావంటే నీకు 25 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు, అవసరమైతే 100 సంవత్సరాలైనా కావాలి నీకు. ఆ 100 సంవత్సరాలు నువ్వు దివారాత్రము బైబిల్ని ధ్యానించడమే, తప్పదు. ఈరోజు బైబిల్ ఏం అర్థమైపోయింది చెప్పండి? 3000 ముక్కలు, 3000 ముక్కలు, 3000 ముక్కలైంది. ఎంతోమంది, కోట్ల మంది బైబిల్ని అర్థం చేసుకోలేకపోయారండి. పెంతెకోస్తు, బాప్టిస్టు, లూథరను, మెథడిస్టు, సెవెంత్ డే, హెబ్రోను, ఎన్ని మత శాఖలు, ఎన్ని డినామినేషన్స్, ఎన్ని సంఘాలు. ఇదంతా బైబిల్లో వ్రాయబడినటువంటి సంఘాలు పేర్లేనా? ఇంకా మంచి అపార్థం చేసుకోవడం చెప్పమంటారా? ఇంకెంతకంటే మరి ఘోరం లేదు. మార్టిన్ లూథర్ అనే పేరు బైబిల్లో లేదు, కానీ మాది లూథరన్ చర్చ్. నీకు 120 సంవత్సరాలు ఇచ్చినా నీకు బైబిల్ అర్థం అవదు. నీకు మెతుషల వయసు ఇచ్చేలా 969 సంవత్సరాలు ఆ చర్చికి వెళ్తున్నారు. ఆ లూథరన్ చర్చే,
ఆ ఒక్క సంఘస్థుడు అడిగాడా? ఒక్క సంఘస్థుడు ఏమండి బైబిల్లో లేని ఈ పేరు మీరు పెట్టారు అంటే ఏమర్థమైందండి మీ సంఘానికని ఎవరైనా అడిగారా సంఘస్థులు? మేము ఇప్పటికీ లూథరన్ చర్చ్ మెంబర్సేనండి అంటారు. అంటే చూడండి, క్రైస్తవ్యంలోనే కోట్ల మందికి బైబిల్ అర్థం లేదు. ఆదివారమున బైబిల్ చదువుకున్నటువంటి వాళ్లకు, ఆరాధనలో ఎన్నో ప్రసంగాలు వింటున్నటువంటి క్రైస్తవులకు బైబిలు అర్థం కాలేదు అంటే అడగాల వద్దండి? ఏంటి ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని పేర్లున్నాయి, బైబిల్లో ఉన్నాయా లేవా అని ఏ రోజైనా అడిగారా? అడిగితే తప్ప. చదివితే అర్థం కాకపోతే అడగవద్దని బైబిల్ ఏమని చెప్పిందా? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 31వ వచనం చూడండి ఏమనుందో. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 31. ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలను? ఎలాగు నేను గ్రహింపగలను? ఎవడైనా త్రోవ చూపకుంటే. ఈ పదం ఎందుకు తెలుసా బైబిల్లో రాయబడింది? ఓ నపుంసకుడు పలికినటువంటి మాట ఎందుకు రాయబడిందంటే, ఎవడైనను త్రోవ చూపకుంటే ఎలా గ్రహించగలను? బైబిల్ని చదువుకునే వారికి మరొకడు త్రోవ చూపించాలి. లోక జ్ఞానాన్ని నేర్పించడానికి ఒక మాస్టర్ ఉండాలి, టీచర్ ఉండాలి, ఒక లెక్చరర్ ఉండాలి, ఒక ప్రొఫెసర్ ఉండాలి. ఈ లోకంలో లోక సంబంధమైనటువంటి మానవులు రచించిన గ్రంథాలకే ఇంతమంది టీచర్స్ ఉంటే, ఈ బైబిల్ని నువ్వు అర్థం చేసుకోవడానికి, ఈ బైబిల్ని కరెక్ట్గా గ్రహించటానికి ఎవరు త్రోవ చూపించాలి? ఎవరో ఒకరు చెప్పాలి, ఎవరినో ఒకరిని అడగాలి. 20 మందినైనా, 30 మందినైనా, 50 మందినైనా అడగండి అర్థం కాకపోతే. అంతేగాని నీకు అర్థం కాకపోయినా అపార్థమైన సంగతులు అర్థమయ్యాయని నువ్వు బోధించావనుకో, మరొకరు ఆ సంగతులతోనే కొట్టుకెళ్ళిపోతారు. నీకేదో రాంగుగా అర్థమైనటువంటి విషయాన్ని నువ్వు ప్రజలకు బోధించేస్తే అది కొంతకాలం రాంగుగానే ప్రజల మధ్యకు అది వెళ్ళిపోద్ది. పిల్లరా, బైబిల్ని ఎవరు బోధించినా ఒక విషయాన్ని ఎందుకైనా మంచిదని మీకు అనుమానం వస్తే అది అడగాలి. అడగాలి. అందుకే స్త్రీల గురించి బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. మీరు ఒకవేళ ఏమైనా బైబిల్ నేర్చుకోవాలనుకుంటే మీ ఇంటి దగ్గర తమ భర్తలను అడగవలెను అని రాశాడు. స్త్రీలతో దేవుడు చెబుతున్నాడు, మీరు అసలే బలహీన ఘట్టం కదా, మీకు దేవుడు చెప్పిన ఒక మాటే అర్థం అవ్వదు కదా, పండు తినొద్దు అని క్లారిటీ ఇచ్చినా మీకు అర్థం అవ్వలేదు అంటే మీరు కొంచెం ఎందుకైనా మంచిది మీ భర్తల్ని అడగండి. 1 కొరింథీ 14వ అధ్యాయము 35వ వచనం చూడండి. 1 కొరింథీ 14:35. వారు ఏమైనాను నేర్చుకోవాలి అని ఒకవేళ అనుకుంటే ఇంత తమ భర్తలను అడగవలెను. చూసారండి, భర్తలను అడగండి. మీ భర్తల్ని మీరు అడగండి. ఎంత బాగా చెప్పాడండి ఆయన. స్త్రీలు నేర్చుకోవాలనుకుంటే, బోధించాలనుకునేటప్పుడు అనుమానాలు ఏమైనా వస్తే మీ భర్తలను అడగండి. వేరే వాళ్ళని అడిగితే మళ్ళీ ఏమైనా అపార్థాలు జరగవచ్చేమో.
మీకు అనుమానం వస్తే భర్తలు అడగండి. పిల్లరా, అదే ఒకవేళ పురుషుడికే అనుమానం వస్తే, ఒకవేళ నీకే అనుమానం వస్తే నువ్వేం చేయాలి? నువ్వు చదువు, నువ్వు దాన్ని ధ్యానించు. వీలైనంత వరకు నువ్వు ఆదికాండం నుండి ప్రకటన వరకు బైబిల్లో ఉన్నటువంటి సంగతులు కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటాయనే సంగతి ఆలోచించుకొని 66 పుస్తకాల మీద అనుభవం తెచ్చుకొని 66 పుస్తకాలు నేర్చుకొనుటకు కొంచెం చాలా సంవత్సరాలు పడుతుంది కనుక కొన్ని సంవత్సరాలు బైబిల్ చదివి బాగా అర్థం చేసుకొని నువ్వు బైబిల్ని బోధించు. అప్పటికీ కూడా నీకు ఒకవేళ అర్థం అవ్వలేదా? ఎవరు చెబుతారు నా ఈ ప్రశ్నకు సమాధానం? ఎవరు వివరించగలరు అని మీరు అడగాలి తప్ప మీకిష్టమైన మీ ఉద్దేశాలతో మీరు బైబిల్ని అర్థం చేసుకోకూడదు. ఈరోజు ఎంతోమంది బోధకులు ఎంతోమంది అడుగుతున్నటువంటి చిక్కుముడుల్లో చిక్కు ప్రశ్నలలో దొరికిపోతున్నారండి. పోటీలకు వెళుతున్నారు, వాదాలకు వెళుతున్నారు, సమాధానం చెప్పాలని వెళుతున్నారు. కానీ ఎందుకో ఒక దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మీరు అడ్డంగా వాళ్ళకి మీరు బుక్ అయిపోతుంటే ఇలాంటి విషయాలన్నీ చూసేటప్పుడు ఎందుకు వీళ్ళు వాళ్ళ దగ్గర మాట్లాడలేకపోయారు అని ఆలోచిస్తే మీకు బైబిల్ మీద సరైన అవగాహన లేదు. అడిగేవాళ్ళు వాళ్ళకు అర్థం కాక చిక్కుముడుల్లో ఉందని అపార్థం అవుతుంది అని వాళ్ళు అడుగుతుంటే మీరు చెబుతామని చెప్పి మీరు కూడా అర్థం చేసుకోలేని దశలోని మీరు ఉండిపోయారు. ఈరోజు యావత్తు క్రైస్తవ్యం అలాగే ఉండిపోయిందండి. ఇందులో ఒక గమ్మత్తైనటువంటి ఒక మంచి విషయం చెప్పమంటారా? అర్థం కాలేని విషయాలు ఎవరెవరికి? పెద్ద పెద్ద బోధకులు, పబ్లిక్ స్పీకర్స్కే అర్థం అవ్వలేదు, మామూలు వాళ్ళకు కాదు. పెద్ద పెద్ద బోధకులకు, పబ్లిక్ స్పీకర్స్కు, సంఘాలను నడిపిస్తున్నటువంటి వాక్యోపదేశకులకు కూడా అర్థం కాలేనటువంటి విషయాలు. అందులో కొంతమంది ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళు ముగ్గురా? వీళ్ళు ముగ్గురు ఒక్కరా? ఇది త్రిత్వమా? ఏంటిది? త్రిత్వమా, ఏకత్వమా? ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా మనకు? క్రైస్తవ్యంలో ముగ్గురున్నారా, ఒక్కడే ఉన్నాడా? క్రైస్తవ్యానికి ఇంతవరకు ఎవరో తెలియలేదండి. ఎవరో తెలియలేదు కానీ మాట్లాడేస్తున్నారు. తండ్రి ఎవరు, యేసు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? ఈ ముగ్గురు ఎవరో పక్కగా ఖచ్చితంగా తెలుసుకొని మాట్లాడండి. తెలియకుండా మాట్లాడకండి. ఎందుకంటే మీరు మాట్లాడేటటువంటి విషయాలు ఇతరులు అడుగుతున్నారు, చాలా వ్యంగ్యంగా అడుగుతున్నారు. వాళ్ళకు చిక్కుగా ఉందట, చిక్కుముడిగా ఉందట. మరి నీకు నువ్వు చిక్కుకుపోతున్నావు లోనకు వెళ్ళి. వాళ్ళు ఎంత చిక్కుగా వాళ్ళు ప్రశ్న వేశారు, వాళ్ళు ఎంత గట్టిగా ప్రశ్న వేశారు. వాళ్ళు ఏ రకంగా క్రైస్తవులకు ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నల్లో వాళ్ళు తండ్రి ఎవరండి, యేసు ఎవరండి అని అడుగుతున్నారు. తండ్రి ఎవరు, యేసు ఎవరు? మీకు తండ్రి అయినటువంటి దేవుడే దేవుడా? యేసే మీకు దేవుడా?
లేదా ఒకవేళ ఈ పరిశుద్ధాత్మ అనే ఈయన ఎవరు? వీరు ముగ్గురు ఒక్కటేనా? వీళ్ళు ముగ్గురు ఒక్కటేనా, లేకపోతే ముగ్గురా అంటే ముగ్గురు ఒక్కటే. చూసారా సమాధానం ఎలాగుందో? ముగ్గురు ఒకటి. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. ఇది ఒక తెలుగు పదం. చూసారా? ముగ్గురు అన్నావు, అప్పుడు ముగ్గురుగా చూపించు. లేదు ముగ్గురు ఒక్కటే అన్నావా, ఎలా చూపిస్తావు ఒక్కటని? వ్యక్తులుగా ఒక్కటా, పనిలో ఒక్కటా? వ్యక్తులుగా ఒక్కరా, పనిలో ఒక్కరా? ఎందులో ఒక్కరు? నేను నా తండ్రి ఏకమై ఉన్నావు అంటే వ్యక్తులుగా ఏకమై ఉన్నారా? వర్క్లో ఏకమై ఉన్నారా? అది అర్థం అవ్వలేదండి. అర్థం అవ్వకపోవటం వల్ల వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే ముగ్గురు ఒకరు అని చెప్పేశారు. అప్పుడు వాళ్ళు అడిగారు ప్రశ్న, తండ్రి అయినటువంటి దేవుడు, మీ తండ్రి అయినటువంటి దేవుడు పాత నిబంధనలో తప్పు చేసిన వారిని అందరినీ చంపేస్తూ, నోవా జలప్రలయంలో చంపేస్తూ, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తూ, ఎంతో మందిని చంపేస్తూ ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన క్యారెక్టర్ అదైతే, వచ్చినటువంటి ఆయన యేసుక్రీస్తు అనే క్యారెక్టర్ వచ్చి ఈయన ఏమంటున్నాడంటే క్షమించండి అంటున్నాడు. ఆయనేమో చంపేస్తానంటున్నాడు, ఈయనేమో క్షమించమని అడుగుతున్నాడు. ఎవరినైనా క్షమించండి అంటున్నాడు. క్షమించండి అన్న ఆయన ఒక్కటి ఎలా అవుతారు? శిక్షించమని ఆయన అంటుంటే, క్షమించమని ఈయన అంటుంటే ఇద్దరు అవుతారా? ఇద్దరు ఒక్కటవుతారా అని అడిగితే ఒక్కరు చెప్పలేకపోతున్నారు. ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? ఇలా అర్థం అవ్వలేనప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ఎవరు బైబిల్ని కరెక్ట్గా చెప్పగలరు? నా ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నారు? అలా నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. ఎవరు లోకంలో నీకు కనిపించలేదా? అయితే ఇండియాలో విశాఖపట్నంలో అక్కేపాలెంలో ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని పిడి సుందర్రావు గారు అనే ఆయన ఉన్నారు. 25 సంవత్సరాలు బైబిల్ చదివిన ఆయన, ఎందరో ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన, హేతువాదులను, నాస్తికులను, దేవుడు లేడనే వారిని, బైబిల్ తప్పన్నటువంటి వారిని సవాలు చేసి సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని ఎన్నో శాస్త్రాలను సవాలు చేసి చెప్పినటువంటి ఆయనని మీకు కనిపించలేదా? ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి బోధకులు కనిపించలేదా? ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఎంతోమంది ప్రిన్సిపాల్, డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్స్ కనిపించలేదా? ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఎంతోమంది ఎన్నో భాషలు కలిగినటువంటి వాళ్ళు, కన్నడ, తమిళ్, ఇటు హిందీ, మలయాళం, ఇంగ్లీష్, ఇలా ఎన్నో భాషలలో ఆయన దగ్గర తర్ఫీదుని తీసుకొని బోధిస్తున్నటువంటి బోధకులు ఉన్నారు. వాళ్ళు కనిపించలేదా? అనుమానం వస్తే అడగండి. అనుమానం వస్తే ప్రశ్నలు అడగండి. అందుకే కదా ప్రశ్నలు అడగమని చెప్తున్నాం కదా. కానీ ఈరోజు ఏమైపోతున్నారంటే మీకు ఇష్టమైనట్టుగా మీరు మాట్లాడుతున్నారు, మీకు ఇష్టమైనట్టుగా మీరు దొరికిపోతున్నారు. బైబిల్ అంతా అర్థం చేసుకొని మాట్లాడటం లేదు. ఇంక అవతల వ్యక్తి ఏమైపోతాడో నాకు అనవసరం అని మాట్లాడుతున్నారు. అలాగే
త్రిత్వం గురించి ఎందరు బోధకులండి త్రిత్వం గురించి మాట్లాడిన బోధకులకు ఒకసారి వెళ్ళి చదవండి. ఒక్కరు చెప్పిన దానికి ఏమీ సంబంధం ఉండదు. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బోధించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే మీకేం అర్థమైంది? ఇన్ని ముక్కలైపోయి అంటే మీకేం అర్థమైపోయింది? అర్థం లేదు. బైబిలు అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అది అర్థం అవ్వాలి అనుకుంటే నువ్వు ఎంతో కాలం దాని మీద నువ్వు పరిశోధన చేయాలి. లోక జ్ఞానాన్ని నువ్వు ఎన్ని సంవత్సరాలు చదువుతున్నావు? 5వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ, ఇలా 15 సంవత్సరాలు లోక జ్ఞానాన్ని అభ్యసించడానికి ఇన్ని సంవత్సరాలు పడితే దైవ జ్ఞానాన్ని నేర్చుకొనుటకు నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్ని సంవత్సరాలు నువ్వు బైబిల్ నేర్చుకున్నావు? ఈరోజు ఎందుకు చదువుతున్నారో, ఏమి అర్థం చేసుకుంటున్నారో తెలియక వారికి ఇష్టం వచ్చినట్టుగా వారికి నచ్చినటువంటి బోధలు చేసుకుంటున్నారు. తమకు వచ్చినటువంటి బోధకులను పోగు చేసుకుంటున్నారు. ఈరోజు అన్నీ పోగులే. ఎందరో బోధకులు, కానీ వాళ్ళకి బైబిల్ మీద సరైనటువంటి అవగాహన లేదు. అవగాహన ఉన్న విషయాలు మాట్లాడండి. అవగాహన లేనప్పుడు టైం పడుతుందని చెప్పండి. అవగాహన ఉన్న విషయాలను మాట్లాడండి. అవగాహన లేనప్పుడు ఇంకా నేను నేర్చుకోవాలి విద్యార్థిని అని చెప్పండి. జైశల్ గారు ఏమన్నారు? నేను బైబిల్ విద్యార్థిని. అంత తెలిసిన ఆయన విద్యార్థి అయితే నువ్వేమని చెప్పుకోవాలి? నాకు కొంత తెలిసిందండి, ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది. బైబిల్లో తెలుసుకోవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని విషయాలు తెలుసుకొనుటకు నీ లైఫ్ టైం సరిపోకపోవచ్చేమో, కానీ తెలుసుకున్న విషయాలైనా ఎంతవరకు తెలుసుకున్నావో ఆ విషయం అది ఒకవేళ నిజమే అనుకుంటే అది నువ్వు బోధించు. అర్థం అవ్వలేనప్పుడు పెండింగ్లో పెట్టు. ఈ టాపిక్ ఇంకా నాకు అర్థం అవ్వలేదని చెప్పు. బైబిల్ తప్పని చెప్పుకో. ఈ విషయం నేను అపార్థం చేసుకున్నాను, ఇది నాకెందుకో ఈ బుర్రకి ఎక్కటం లేదు అని అనుకో. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో వ్రాయబడినటువంటి ఎన్నో సంగతులు ఈరోజు ఎందుకో క్రైస్తవ్యానికి సరిగ్గా అర్థం అవ్వలేదండి. మినిమం ముగ్గురు ఒకటా, త్రియేక దేవుడా, పదవే లేదు. మార్టిన్ లూథరు పదవి ఎంతైతే లేదో త్రియేక దేవుడనే పదవే లేదు. కానీ లేని పదాలను, లేని పేర్లు పెట్టుకుంటున్నారు. అంటే మిమ్మల్ని ఏం చేయమంటారు? మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని చెప్పమంటారా? ఎంతవరకు అపార్థం చేసుకుంటావు? ఎన్ని సంవత్సరాలు అపార్థం చేసుకుంటావు? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు అపార్థం చేసుకుంటారు? పిల్లరా, త్రిత్వం, ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఎవరు? ఈ ముగ్గురు అని బైబిల్లోనే వ్రాయబడి ఉంది. వాళ్ళు కూడా అంటున్నారు, మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయదేమో అన్నప్పుడు ఎవరో ఉన్నారు కదండి. కనుక వాళ్ళిద్దరూ ఎవరో ఉన్నారు, ఇద్దరో ముగ్గురో ఉన్నారు కదా. మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయదేమో అని అన్నప్పుడు మరి మీకు ఏమర్థం అయిపోతుంది? ఎవరో ముగ్గురు ఉన్నట్టే ఉంది కదా. ఒక్కడు మన అని ఎందుకు అనుకుంటాడు? ఆ మాత్రం తెలుగు గ్రామర్ తెలీదా అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్నా మీరు ఇంకా బండగానే మాట్లాడుతున్నారు. పిల్లరా, నేర్చుకోండి, అడగండి అంటే దేవుణ్ణి అడగండి అని దేవుడి దగ్గరికి వెళ్ళిపోకండి. మీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలను అన్నాడు. ఇంకా ఒక్క ముక్క పట్టుకుంటారు. ఇంకా దేవుడే మీకు అన్నీ నేర్పించాలా? వ్రాయబడిన ఉన్న విషయాలు చదవాలి. వ్రాయబడిన సంగతులు అర్థం కాలేనప్పుడు ఇవి నాకు అర్థం చేసుకునేటట్లుగా ఎవరైనా ఒక బోధకుడు ఎవరైనా ఉన్నాడా?
ఎవరైనా చెబుతారా, దేవా నాకు ఈ విషయాలు కావాలి అని అడగండి. అప్పుడు ఎవరో మీకు ఈ విషయాలు చెప్పాలి, ఎవరో త్రోవ చూపించాలి. బైబిల్లో ఏమైనా ఉంది? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్సీ పత్రిక 3 క్రీస్తు మర్మము. ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయము 3:2 ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. చూసారు ఎలాగ అడుగుతున్నాను? మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. మీరు చదవండి, అయినా అర్థం అవ్వలేదా అడగండి. అడిగినా సరిగ్గా చెప్పలే కదా, ఇంకొకరిని అడగండి. అడిగినా ఆయన కూడా సరిగ్గా చెప్పలేకపోయాడా, నీకు సరిగా బుర్రకు ఎక్కించలేకపోయాడా అడగండి. నీకెన్నిసార్లు అనుమానం వస్తే అడుగు, నీకు అర్థమైనంత వరకు అడుగు, ఎందరినైనా అడుగు. బైబిల్ అడగాలి. బైబిల్లో ఉన్న విషయాలు జాగ్రత్తగా మనం అర్థమైన తరువాత అవి మనం బోధించాలి. అలా ఈరోజు తీర్థంలో ఎంతోమంది తండ్రి ఎవరండి, కుమారుడు ఎవరండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి అని అంటుంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ముగ్గురు అని అర్థం కాకపోతే ఇంకెందుకండి? తండ్రి కుమారుడు ఇక్కడే మీకు అర్థమైపోవాలి. తండ్రి కుమారుడే, కుమారుడు తండ్రి, వీళ్ళిద్దరూ తండ్రి కుమారులు. ఈ రెండు ఆత్మలు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు. ఈ కుమారుడైనటువంటి ఆయన పరలోకములో తండ్రి అయినటువంటి దేవునికి పుట్టినటువంటి కుమారుడు. తండ్రి కుమారుడు యేసు దేవుని కుమారుడు. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకమందున్న మా తండ్రి ఇవన్నీ తెలుసు కదా. ఆయన తండ్రి అంటున్నాడంటే పైన ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఈయనెవరు? కుమారుడు. అంటే ఆయన నుండి విడిపోయి వచ్చాడా? ఆయన వచ్చాడు, తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోతారా? పురుషునిలో నుండి స్త్రీ వచ్చింది, ఆదాములో నుండి హవ్వ వచ్చింది. హవ్వ ఆదాములో కలిసిపోతుందా? విడిపోయింది. వారిద్దరి నుండి కయ్యను, వారిద్దరి నుండి హేబేలు, వారిద్దరి నుండి షేతు. 3000, ఈరోజు 800 కోట్ల మంది నేటి ప్రపంచ జనాభా ఇలా విడిపోయి ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులు విడిపోయే వచ్చారు వీళ్ళందరూ. ఒకసారి విడిపోయిన తరువాత మనము వేరుపరచబడిన తరువాత మనం ఒక వేరుగా, ఒక ఆత్మగా మనము మిగిలిపోతాం. లేదనుకోండి అన్ని ఆత్మలు కలిసి ఎక్కడికి వెళ్ళిపోతాయి? తండ్రి అయినటువంటి దేవుని కలిసిపోతాయి. ఇంకా నరకం లేదు, ఇంకేం లేదు, ఇంకెందుకు, వదిలేండి. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. మీకేదో ఒక ఉదాహరణతో వచ్చింది అనే ఉదాహరణను దేవునికి జోడించి అతి తెలివితేటలు ప్రదర్శించకండి. అన్ని నదులు కలిసి సముద్రంలో వెళ్ళిపోయినట్టుగానే ఎవరు ఏ దేవుణ్ణి నమ్మినా అక్కడికే వెళ్ళిపోతారు. చూసారు ఎలాగుంది ఉదాహరణ? చూడిది, నీకు నచ్చిందని, నీకు సెట్ అవుతుందని ఎలా చెప్తావు? స్వర్గము నరకము
ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు అంటున్నప్పుడు, ఎవరెవరి ఆత్మలు ఒకసారి తండ్రి నుండి విడిపోయిన తర్వాత అవి వేరుగానే ఉంటాయనే సంగతి తెలీదా? ఈ ఆత్మలన్నీ కలిసిపోతాయా? మన ఆత్మలే కలవనప్పుడు, మనం ఒక్కొక్కరిని కలుసుకోలేనప్పుడు, ఏకమైపోలేనప్పుడు, తండ్రి దేవుడు ఏకమైపోయారు అంటే ఎందులో? నా వాక్యమందు ఏకమై ఉండండి, వాక్యంలో ఏకం కండి. వాక్యంలో ఒకే వాక్యము, ఒకే సంఘము, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిస్మము. విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యేసు ఒక్కడే, ఆయన కుమారుడు. పరిశుద్ధాత్మ ఆయన కుమారుడు. నాయన తండ్రి అని మొరపెడుతూ తన కుమారుని ఆత్మ, నాయన తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మ, కుమారుని ఆత్మ. ఎంత క్లారిటీ! పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు, యేసు కుమారుడు, యేసు జ్యేష్ఠ కుమారుడు, పరిశుద్ధాత్మ రెండవ కుమారుడు, ఆదాము మూడవ కుమారుడు. క్లారిటీ, పక్కా క్లారిటీ. ఎవరు వీళ్ళు ముగ్గురు ఒకటా? చూసారా? వాళ్ళు ముగ్గురు ఒకటే అన్నారు అనుకోండి, ఒక వచనం చూపిస్తాను, ఒక్క వచనం. దీని మీద ఒక 50 సంవత్సరాలు పరిశోధించి మమ్మల్ని అడగండి. మత్తయి సువార్త 24:36. మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినము యేసు రెండవ రాకడ గురించి, ఆ తేదీ గురించి, ఆ గడియ గురించి తండ్రి మాత్రమే ఎరుగును. తండ్రి మాత్రమే, తండ్రి అయిన దేవుడు యెహోవా. ఇంకా క్లారిటీయా? తండ్రి మాత్రమే ఎరుగును ఆ దినము గురించి, ఆ గడియ గురించి, ఏ రోజు భూమి మీదకు యేసుక్రీస్తు వారు వస్తారో అన్న విషయం తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, దూతలైనను, కుమారుడు యేసు ప్రభు అయినను ఎరుగడు. యేసు ప్రభు తెలీదు. యేసుకు ఎందుకు తెలీదు? ఇద్దరు ఏకం కదా, తండ్రి యేసు ఒక్కరే కదా. త్రిత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఇంకేదో తత్వం, దైవత్వం. ఏండి, ఏం ఉదాహరణ చెబుతున్నారండి? నీరే ఐస్ అవుతుంది, ఐసే ఆవిరి అవుతుంది, ఆవిరి వేరు, నీరు వేరు, నీరు ఆవిరి, నీరు ఐసు, ఈ ముగ్గురు ఎలాగైతే ఒక్కటిగా ఉంటాయో అదే విధంగా తండ్రి అయినటువంటి దేవుడు ఉంటాడని ఈ ఉదాహరణ నీకెవడా చెప్పాడు? ఇదా? నీటిలో ఐస్ ఉందో, ఐసేమో అందులో గ్యాస్ ఉంది, ఇది ఉందో అంటావా? ఇలాంటి నీకు ఇష్టమైనటువంటి, నీకు సెట్ అయినటువంటివి చెప్పక ఉదాహరణలో. అవి వేరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ దినము, ఆ గడియ తండ్రికే తెలుసు అంటే నీకు అర్థమైపోవాలి. తండ్రి తండ్రే, యేసు యేసే. తండ్రికి తెలిసినవి యేసుకు తెలియదు. తండ్రి విషయాలు యేసు ప్రభు తెలియదంటే, తండ్రి, నా తండ్రి నేను ఏకమై ఉన్నాము అన్నప్పుడు ఆయనకి ఎందుకు తెలియదు ఈ డేటు? ఓహో, వాక్యంలో ఏకం ఉన్నారు, ఒక వ్యక్తిగా వర్క్లో ఏకమై ఉన్నారు, పనిలో ఏకమై ఉన్నారు, కానీ వ్యక్తులుగా తండ్రి కుమారులుగా ఉన్నారు. తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడా, తండ్రిలోకి దూరిపోయి కూర్చున్నాడా? ఎంతకంటే క్లారిటీ ఇవ్వాలి మీకు? యేసు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడా? ఎక్కడున్నాడండి? కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. కుమారుడు కుమారుడు, తండ్రి తండ్రి. అయితే మనకు ముగ్గురు దేవుళ్ళ? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడు. కుమారులు బోల్డ్ మంది ఉన్నారు. భూమి మీద తండ్రి ఒక్కడు, అతనికి
ఎంతోమంది, ఒక 4 ఆడపిల్లలు 4 మగపిల్లలు ఉన్నారు. తండ్రి ఒక్కడా? తండ్రి ఒక్కడే. పిల్లలు 8 మంది. తండ్రి అనే దేవుడు ఒక్కడా? ఆ ఒక్కడు. మరి పిల్లలు యేసు, పరిశుద్ధాత్మ, ఆదాము, ఇలా భూమి మీద పుట్టినటువంటి మానవులు. మరి యేసు ప్రభు దేవుడా అంటే ఆ దేవుడే. యేసు కుమారుడా? ఆ కుమారుడే. యేసు తండ్రి అయిన దేవుడా? మీరు చెప్పలేరు, నాకు టైం లేదు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఎవరో అన్నది మీరు రాసి క్లారిటీ ఇచ్చినా ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బైబిల్ని బోధించుకుంటూ, బైబిల్లో ఉన్న విషయాలు అపార్థం చేసుకుంటూ, బైబిల్లో ఏ వచనం ఎందుకు రాయబడిందో అన్న విషయాలు కూడా తండ్రి అడిగి తెలుసుకోలేక తప్పులు బోధిస్తూ 3000 ముక్కలైపోయారు. ఇలాంటి వారి మనోనేత్రాలు వెలిగింపజేయుటకు తెలుసుకున్నటువంటి వారిని అడిగి గ్రహించుకొనేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.